హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రైల్వే శాఖ నుంచి ఒక సీక్రెట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దాని గురించి వివరాలు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. దీనికి మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదండి. అండ్ ఈ ఎగ్జామ్ లేకపోవడం అండ్ ఈ పోస్టులు కూడా అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. వీటిని మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ఇంటర్వ్యూ ఎలా పాస్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఈ ఎగ్జామ్ని అయితే ఈ పోస్టులు అయితే తీశారండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ రైల్వే వాళ్ళ నుంచే మనకి నోటిఫికేషన్ వచ్చి వచ్చింది. దీనికి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మనం పెట్టాల్సింది ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని మనం అప్లికేషన్ని ఫిల్ చేయాలండి కంప్లీట్గా. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మన సర్టిఫికెట్ని కనుక మనం పోస్ట్ ద్వారా పంపిస్తే ఆ పోస్ట్లో మనకి సెలెక్ట్ అయితే కనుక మన క్వాలిఫికేషన్ బట్టి ఎగ్జామ్ అయితే ఉండకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారండి. దీనికి ఫస్ట్ ఇంకోండి, అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఫోటోగ్రాఫ్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఏదైతే మీద ఉందో ఆ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ని అక్కడ మీరు ఫిక్స్ చేయాలి. అంటే అంటించాలండి, ఏంటి పిన్ చేయడం కాదు. ఏ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నారు అనేది అక్కడ రాయాలి. అంటే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ పోస్టులు అండి ఇవి. సో అక్కడ అసిస్టెంట్ మేనేజర్స్ అని ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ నేమ్, ఆ నేమ్ని బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఇనీషియల్స్తో సహా ఇనీషియల్ లెటర్స్ అన్నీ కంప్లీట్గా రాయాలి. నెక్స్ట్ వచ్చి ఫాదర్ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్, పర్సంటేజ్ ఆఫ్ ఏజ్, ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది మీది, మంత్, ఇయర్, డేట్స్ అవన్నీ ఇవ్వాలి. సెక్స్ అంటే మేలా ఫీమేలా అనేది ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అండ్ మీ కమ్యూనిటీ దేనికి సంబంధించిన వాళ్ళు, రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనేది ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత రిలీజియన్ ఇస్తారు. రిలీజియన్ ఇచ్చి ఈ మ్యారిటల్ స్టేటస్ ఇస్తారు. నేషనాలిటీ ఇండియన్ ఆర్ ఏ సిటిజన్ అనేది ఇస్తారు. ఇండియన్ సిటిజన్సే కంపల్సరీ అప్లై చేయాలి కాబట్టి ఇండియన్ ఇస్తారు నేషనాలిటీ. కమ్యూనిటీ కూడా మీరు ఏది కమ్యూనిటీ అయితే అదే ఇస్తారు. అండ్ నెక్స్ట్ మీ పర్సనల్ మార్క్స్, సర్టిఫికేట్స్, ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఉంటాయి కదండి, మన 10th క్లాస్ మార్క్స్ లిస్ట్. ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ని సేమ్ అక్కడ ఎలా ఉందో అలా ఫిల్ చేసి మీ అడ్రస్ని స్టేట్, పిన్ కోడ్తో సహా ఎంటర్ చేసి ప్రజెంట్ అడ్రస్, మీరు ఉండే అడ్రస్ ఇచ్చి తర్వాత మీ మార్క్స్ది ఇవన్నీ ఇవ్వాలి. అవన్నీ కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత ఏ కాలేజ్లో చదివారు, ఎంత పర్సంటేజ్ ఉంది, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ అంటే ఇస్తారు. అండ్ నెక్స్ట్ డిక్లరేషన్ చేసి తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇచ్చి ప్లేస్ అండ్ డేట్ అనేది మెన్షన్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ జిరాక్స్ కాపీస్, మీ డాక్యుమెంట్స్, మీ దగ్గర ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నిటిని ఒక జిరాక్స్ కాపీ తీసి వాళ్ళకి మనకి కొరియర్ ద్వారా లైక్ మీ రిజిస్టర్ పోస్ట్ కానీ లేక స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పోస్ట్ చేస్తే దాంట్లో మీ క్వాలిఫికేషన్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తే కనుక ఇంటర్వ్యూకి మీకు మెయిల్ అనేది వస్తుంది, ఆ కాల్ అనేది వస్తుంది. మీరు ఆ ఇంటర్వ్యూని క్లియర్ చేసుకుంటే మీకు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో జాబ్స్ అయితే వస్తాయండి. ఇవ్వండి, ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది దేనికి పంపించాలి అనేది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు పంపించే విధానంలో మీకు ఫస్ట్ వచ్చిందైతే రైల్వే నిగమ్ నుంచి వచ్చిందండి. దీని నుంచి ఇక్కడ ఆర్కే, పారాగ్రామ్ అవన్నీ ఉన్నాయి కదా, న్యూఢిల్లీ నుంచి వచ్చింది మనకి. ఇది రిజిస్టర్డ్ ఆఫీస్, అదంతా అడ్రస్. ఇది మనకి డేట్ కూడా క్లోజింగ్ డేట్ 7th జూన్ వరకు ఉంది. అంటే నెక్స్ట్ మంత్ వరకు టైం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి దీనికి అప్లై చేసుకోవడానికి. ఇవన్నీ సో అండ్ ఇంకోండి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్, ఎంజీఆర్ మేనేజర్ పోస్టులు పే స్కేల్ కూడా 30,000 నుంచి 1,20,000 వరకు ప్లస్ అప్లికబుల్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి అని వస్తాయి. అంటే మీరు సెలెక్ట్ అయిన విధానాన్ని బట్టి మీకు శాలరీ అనేది ఉంటుంది, అలవెన్సెస్ ఉంటాయి. లొకేషన్స్ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇనీషియల్ ఫర్ ద రిషికేష్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ రిషికేష్ ప్రాజెక్ట్ ఉంటుంది. తర్వాత దాన్ని బట్టి బేస్ చేసుకొని లొకేషన్ అనేది ఉంటుంది. ఏజ్ అప్ టు 32 years వరకు అయితే ఉండాలి ఈ నోటిఫికేషన్కి. ఆన్ రిజిస్టర్ బేసిస్ ఎలా పంపించాలి అంటే రిజిస్టర్ రెగ్యులర్ బేసిస్ మీదే ఈ ఎగ్జామ్ అయితే ఇప్పుడు రెగ్యులర్ బేసిస్ మీదే తీసుకుంటున్నాను అపాయింట్మెంట్ అనేది. ఇది రిజిస్టర్ కోర్స్ ద్వారా పంపించాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి MBA ఉండాలి.
కంపల్సరీ ఎంబీఏ చేసే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు, దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ని మీరు డైరెక్ట్గా కనుక గవర్నమెంట్ రిలేటెడ్గా ట్రై చేస్తే కనుక ఇది మంచి జాబ్ అని చెప్పుకోవాలి. అండ్ ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి మీకు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఫైనాన్స్ కానీ, హెచ్ఆర్ యాక్టివిటీస్, మార్కెటింగ్ వీటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఎంబీఏ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ దీనికి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కొరియర్ చేస్తే చాలా మీ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసి మీరు అప్లికేషన్ ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా మీ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు చేస్తారు. మీ క్వాలిఫికేషన్, మీ ఎంబీఏలో మీరు చదివిన బ్యాక్గ్రౌండ్ని బట్టి మెరిట్ లిస్ట్ చేసి దాని ద్వారా ఇంటర్వ్యూ చేస్తారు. ఇంకోటి ఇనిషియల్ వెబ్సైట్ ద్వారా చూడొచ్చు, లేకపోతే మీరు పంపించవచ్చు. వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చిన ఈ వెబ్సైట్లో మీరు డాక్యుమెంట్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉంది అలవెన్సెస్, అట్లా దాని ప్రాసెస్ అంతా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేది, ఏమేమి కావాలి ఏంటి అనేది అవన్నీ ఒకసారి క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చింది, రైల్వే కాబట్టి ఎటువంటి కాంట్రాక్ట్ అయితే కాదు, కంప్లీట్గా పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్ మీద జాబ్. అండ్ లాస్ట్ డేట్ కూడా జూన్ 6th 7th వరకు ఉంది కాబట్టి ఇంకా టైం చాలా ఉంది. మీరు స్పీడ్ పోస్ట్ ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ ఇచ్చారు, ఫిల్ చేయాల్సిన అడ్రస్ అదంతా దానికి ఫిల్ చేసి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేస్తే సరిపోతుంది. అది జూన్ 7th లోపు చేయాలి. ఆల్రెడీ ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టుగా వాడు అడ్రస్ అనేది ఇచ్చాడు, న్యూఢిల్లీకి సంబంధించిన అడ్రస్, రైల్వే నిగమ్కి సంబంధించింది. అక్కడ మనకి పోస్ట్లో పంపిస్తే మన డాక్యుమెంట్స్ని అది మనకి మన సెలెక్షన్ ద్వారా అన్ని డాక్యుమెంట్స్ వచ్చాక తర్వాత వాళ్ళు ఫిల్టర్ చేసి మనం సెలెక్ట్ అయితే మన మెయిల్స్ కానీ మన ఫోన్స్ కానీ మెసేజ్ వస్తుంది. దాని ద్వారా నెక్స్ట్ స్టెప్ నేను అప్లోడ్ చేయవచ్చు. దీనికి మళ్ళీ చెప్తున్నానండి, దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదు. సెలెక్షన్ కూడా వితౌట్ ఎనీ ఎగ్జామ్ దీనికి అప్లై చేసుకోవాలి. ఇంకోండి ఇక్కడ నేను ఆల్రెడీ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అన్నిటికి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఒకసారి మళ్ళీ మీరు చదువుకొని ఒకసారి ఈ నోటిఫికేషన్ని మళ్ళీ క్లియర్గా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎంబీఏ చదివిన వాళ్ళంటే వాళ్ళకి కూడా ఇది పంపించండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగితే నేను ప్రతి కామెంట్ని ఆన్సర్ చేస్తాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలా ప్రింట్అవుట్స్ తీయాలి అన్నిటికి. సో ఇలా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందండి, అంతే. థ్యాంక్ యూ.